మధ్యప్రదేశ్లో ఒక పడవ బోల్తా పడింది. 9 మంది చనిపోయారు. 28 మంది ఎంతమందో రక్షించబడ్డారు ఆ పడవ వెళ్తున్నప్పుడు. అయితే ఈ ప్రమాదం గురించి వార్తల్లో వచ్చినాయి, న్యూస్లో వచ్చినాయి, అంత బాగానే ఉంది. కానీ ఒక్క సంఘటన మాత్రం ఈ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఏంటంటే ఆ సంఘటన, ఆ పడవ బోల్తా పడినప్పుడు చాలామంది ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకుని ఉంది. ఆ పడవ బోల్తా పడి కింద మునిగిపోయిన తర్వాత తల్లి చనిపోయింది, బిడ్డ చనిపోయారు. కానీ ఆ తల్లి మాత్రం ఆ బిడ్డను ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా అలాగే చచ్చిపోయింది. ఆ నదిలో తేలుతుంది కదా, ఆ తల్లి ఏం చేసిందంటే తన బిడ్డను హత్తుకుని ఆ మరణములో కూడా ఆ బిడ్డను సహజంగా ఆ పడవ బోల్తా పడినప్పుడు మునిగిపోయినప్పుడు ఏం చేస్తారండి? చేతులు కాళ్ళు ఊపుతారు, తన చేతిలోనన్నీ విడిచిపెడతారు. కానీ తల్లి ప్రేమ ఎంత లోతైనదో, ఆ తల్లి గురించి మాట్లాడుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి వివరణ ఏంటంటే, ఆ తల్లి ఆ బిడ్డని ఎంత ప్రేమించిందో తెలిసి, ఎంత లోతైందో తెలుసా? ఆ బిడ్డని మాత్రం తన చావులో కూడా ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. అరే, ఈ భూలోకంలో నా తల్లి ప్రేమ అంత ఉంటే, నిన్ను నన్ను సృష్టించుకున్నటువంటి మన తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమ యొక్క లోతు ఎంతది, ఆ లోతును నువ్వు గ్రహించావా? సో ఆ లోతులోనికి ఈరోజు రావాలి. దేవుని యొక్క ప్రేమ అనే లోతును తెలుసుకోవాలి. దేవుడిచ్చే ప్రతి లోతును నువ్వు గ్రహించేవాడుగా ఉంటేనే నువ్వు దీవించబడతావు. అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగించును.